మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనీ మీద మమకారం మాత్రమే ఉంటుంది. అలాంటివాడు ఎంతకైనా తెగిస్తాడు. ఆ కేసులో అరెస్ట్ అయిన వాడు వీడు. అక్కడి నుంచి బయటకొచ్చాక తప్పించుకుని తిరుగుతూ ఒక పెద్ద ఇంట్లో చేరాడు. ఆ ఇంటి ఆడపిల్లని లైన్లో పెట్టాడు. అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. వాడనుకున్నది నెరవేరాక రేపొద్దున వాడు ఏమైనా చేయొచ్చు. ఆ కుటుంబం మొత్తాన్ని చాలు మేడం, ఇక ఆపండి. మీరేం చెప్పబోతున్నారో నాకు బాగా తెలుసు. గోపి అలాంటి వాడు కాదు అని మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, అది మీరు పట్టించుకోరేంటి? గోపి మంచితనమేంటో ఈ ప్రపంచంలో నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అసలు గోపి చెప్పుతారా? ఏదో చెప్తున్నావు కదా. గోపి గురించి నీకు తప్ప ఎవరికీ తెలీదు అని చెప్తున్నావు కదా. ఏంటి గోపి గురించి నీకు తెలిసింది? నువ్వు ఆ ఇంట్లోనే ఒక మనిషివి, కాని ఆ ఇంటి మనిషివి కాదు. వాళ్ళు నిన్ను అభిమానిస్తున్నారు. నువ్వా కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి నీకా ఇంటితో ఒక యాక్సెస్ ఉంది, అంతే కదా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి నీకు పూర్తిగా తెలిసినట్టు మాట్లాడకు. అయినా గోపి గోపి అని నువ్వింతలా భయపడుతున్నావు, ఇంతలా బాధపడుతున్నావు. అసలు గోపి నీకేమవుతాడు? గోపికి దెబ్బలు పడితే నీ కళ్ళలోంచి నీళ్ళెందుకు వస్తున్నాయి? మంచి వాళ్ళని ఇలా హింసిస్తూ ఉంటే మనసుకి ఎవరికైనా బాధగానే ఉంటుంది. అమాయకుణ్ణి, నేరస్తుణ్ణి మీరు టార్చర్ పెడుతుంటే హృదయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. చూడుతారా, గోపి ఆ ఇంటికి కాబోయే అల్లుడు కాబట్టి గోపిని అరెస్టు చేస్తే ఆదిత్య మౌర్య గారు అడ్డుకోవాలి. ఆయన మాట్లాడలేదు. తన్ను ప్రేమించిన వ్యక్తిని దోషి అని నేను జైలుకి తీసుకొస్తుంటే సృజన పరిగెత్తుకుంటూ రావాలి. తను రాలేదు. ఆ పెళ్లికి పెద్దరికం వహిస్తూ ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మా మామయ్య పరిస్థితి ఏంటా అని శ్రీకర్ రావాలి. తను రాలేదు. అంతేకాక ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఆ ఇంటితో బంధుత్వం ఉన్నవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళెవ్వరూ కన్నెత్తి కూడా ఇటువైపు చూడలేదు. నువ్వు మాత్రం వచ్చావు. గోపి గోపి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. గోపి తప్పులేదు అని చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నావు. ఇదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి మేడం? వాళ్ళెవరూ రానంత మాత్రాన గోపి దోష అయిపోతాడా? నేనొచ్చాను కదా, గోపి గురించి నేను చెప్తున్నాను కదా. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? నేను ఇంతగా బాధపడుతున్నాను అంటే గోపిని ఎంతగా నమ్ముతున్నానో మీరు అర్థం చేసుకోవచ్చు కదా. నిజంగా గోపి ఆ తప్పు చేయలేదు. గోపి దోషి కాదు. గోపి గతాన్ని చూపేస్తూ భవిష్యత్తుని నిర్ణయించడం కరెక్ట్ కాదు. నువ్విలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు తారా. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ ఆ ఇంటికి కాబోయే అల్లుడిని అరెస్ట్ చేస్తే స్టేషన్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగానే నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఈ నేరస్తుడి మీద నీకెందుకింత సానుభూతి ఉందా అని ఆలోచించవలసి వస్తుంది. ఇది పోలీస్ స్టేషన్ తారా.
నేరస్తుల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే నిజం బయటికి వస్తుంది. ఆ నిజం వచ్చాకే అన్ని నిజాలు ప్రపంచానికి తెలుస్తాయి. నువ్విక్కడ అనవసరంగా గొడవ చేయకూడదు. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. వాణ్ణి త్వరగా తీసుకురండి. ఏంటి చూస్తున్నారు? వెహికల్ ఎక్కించండి. గోపిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తప్పుకో. లేదు, ఇంతవరకు స్టేషన్లో గోపిని చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు నా గోపిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే అవసరం లేదు అంటున్నారు. తెలుసుకునే అవసరం నాకు ఖచ్చితంగా ఉంది. మరి అదిగా చెప్పండి, గోపిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నీ గోపి నేరస్తుడు. మేము ఎంక్వైరీ చేయాలి. మా డ్యూటీ మేం చేస్తున్నాం. మా డ్యూటీకి అడ్డు తగలడం కరెక్ట్ కాదు. చూడండి, నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదని మీకు తెలుసు. మీరు నిజం చెప్పడం మీకే మంచిది. కోర్టుకు తీసుకెళ్తున్నాం. చాలా చెప్పాను కదా, ఇక తప్పుకో. కోర్టుకా? కోర్టుకా? ఈరోజు సండే, కోర్టుకి హాలిడే. ఇప్పుడు కోర్టుకి ఎలా తీసుకెళ్తారు? అంటే మీరు గోపిని ఖచ్చితంగా వేరే చోటుకి తీసుకువెళ్తున్నారు. అది ఎక్కడ అన్నది నేను ఊహించగలను. అలా తీసుకెళ్లడానికి నేను ఒప్పుకోను. నేను నీ అనుమతి తీసుకుని తీసుకెళ్లడం లేదు. సీన్ రీక్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఒక నేరస్తుని పట్టుకున్నాక సంఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేయడం అన్నది మా ఎంక్వైరీలో ఒక భాగం. అది ఇప్పుడు చేయబోతున్నాం. మర్యాదగా అడ్డు తప్పుకో. సరే, అయితే నేను కూడా మీతో వస్తాను. నన్ను తీసుకెళ్ళండి. చూడతారా, నీతో కలిసి ఫ్రెండ్షిప్ చేశానని, మీ ఇంట్లో ఉన్నాను కదా అని నువ్వేం చెప్పినా వింటాను అనుకోకు. ఇలా అందర్నీ తీసుకెళ్లడానికి ఇదేం టూరిస్ట్ సర్వీస్ కాదు. తీర్థయాత్ర స్పెషల్ అంతకన్నా కాదు. పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ని మాత్రమే తీసుకెళ్ళాలి. పోలీసులు మాత్రమే వెళ్ళాలి. మీరు సీన్ రీక్రియేషన్కి తీసుకెళ్ళట్లేదు. అక్కడ ఏ సీన్ జరుగుతుందో నాకు తెలుసు. అసలే మీకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చాలా పెద్ద పేరుంది. ఇప్పుడు మీరు నా గోపిని ఇలా తీసుకువెళ్తున్నారు అంటే నాకు అదే అనుమానంగా ఉంది. నేను కూడా వచ్చి తీరుతాను. నన్ను తీసుకెళ్ళండి. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు వినడం లేదు. దిగరా ఎర్రచందనం స్మగ్లర్. మేడం, నన్ను అలా పిలవకండి మేడం. మరెలా పిలవాలరా నిన్ను? స్మగ్లర్ని కాక ఇంకేమని పిలుస్తారు? పదా. మేడం, మేడం. ఏంటి మేడం, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు నా తమ్ముణ్ణి అతి కిరాతకంగా చంపింది ఇక్కడే కదా. చూడండి మేడం, నేను ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను,
నేను మీ తమ్ముడిని చంపలేదని. నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను అబద్ధం చెప్పను మేడం, నిజమే చెప్తాను. ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఇక్కడే నా తమ్ముణ్ణి చంపిన విషయం నాకు తెలుసు. ఇక్కడ సీసీ కెమెరా కూడా లేదు. దొరకను అన్న ధైర్యంతో నువ్వు కిరాతకంగా పొడిచి చంపేశావు. మేడం, మీరేదో నా మీద పర్సనల్ గా పగ పెంచుకున్నారని నాకు అనిపిస్తుంది మేడం. మీకు కోపం ఉంటే నన్ను ఎన్కౌంటర్ చేయండి. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నాకు తెలుసు మేడం. జీవితంలో నేను కోల్పోయిన దానికన్నా ఈ ప్రాణమే నాకు గొప్పది కాదు. కానీ నేను హంతకుండని చెప్పి మాత్రం నిరూపించాలని చూడకండి. ఏంట్రా నీతులు చెప్తున్నావా? ఈ ఇందిర కేసు ఇన్వెస్టిగేట్ చేసిందంటే పాతాళం దాకా వెళ్ళైనా సరే సాక్ష్యాన్ని బయటికి తీసుకొస్తుంది. అలాంటిది నువ్వే నా తమ్ముణ్ణి చంపావని ఫుల్ క్లారిటీ వచ్చిందిరా. నీ పాత నేర చరిత్ర ఇప్పటి కొత్త నేర ప్రవృత్తి కలిపితే హంతకుడివి నువ్వే అని చెప్పగలను. అది సరేగాని చెప్పురా, ఎలా చంపావు? ఏంటి తారా, గోపిని పోలీసులు కొడుతున్నారని నువ్వు బాధపడుతున్నావు. సాయం చెయ్యమని నాకే ఫోన్ చేశావు. అయినా గోపి విషయంలో నేనెందుకు సహాయం చేస్తాను? నా సృజనని వాడు ఎత్తుకుపోతుంటే నా గుండె ఎంతలా రగిలిపోయిందో నీకు తెలుసా? అసలు నా జీవితాశయం ఏంటో తెలుసా? సృజన మెడలో తాళి కట్టాలి, మా మామయ్య ఇంటికి అల్లున్నవ్వాలి. ఆ కళ్ళతోనే వచ్చాను, ఆ ఆశయంతోనే అడుగులు ముందుకు వేశాను. కానీ మధ్యలో వీడు డ్రైవర్గా వచ్చి నా మరదల్ని పెళ్లి చేసుకుంటానంటే నేనెంత నరకాన్ని అనుభవించానో నీకు తెలుసా? అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం నాకొచ్చింది. ఇప్పుడు మా మామయ్య గోపి వైపు కన్నెత్తి కూడా చూడాడు. వాణ్ణి ఆ గుమ్మంలోకి కూడా అడుగు పెట్టనివ్వడు. దీన్ని అవకాశంగా తీసుకుని నేననుకున్నది సాధిస్తాను. అంతేగాని నీ కన్నీళ్లకు నేను కరిగిపోయి నేనెందుకు సాయం చేస్తాను? ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలా తారా? ఇది నా గొంతులోకి వెళుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంది. అలాగే ఆ గోపిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు నా కళ్ళకి కూడా అంతకన్నా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ ఇందిరా వాణ్ణి ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తోందని నువ్వే చెప్పావు. తమ్ముణ్ణి చంపాడన్న కోపంతో ఎలాగో వాణ్ణి చంపేస్తుంది. ఇంకా ఈ గోపి అన్న మాట ఎక్కడా వినిపించదు. సృజన కొన్నాళ్ళు బాధపడుతుంది. నేను కూడా సృజనతో బాధపడ్డట్టుగా నటిస్తాను. అలా తనకి దగ్గరవుతాను. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగిరాని గోపి గురించి ఎప్పుడు ఆలోచిస్తే ఎలా, నీ జీవితం బాగుండాలి కదా అని సృజనాన్ని నమ్మించి, తర్వాత మా మామయ్యని నమ్మించి నేననుకున్నది సాధిస్తాను.
గోపి, నీ పని అయిపోయింది. నా ఆట మొదలైంది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు మేడం. చెప్పిందే పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. చెప్పించవలసిన అవసరం నాకుంది. ఇక్కడ నా తమ్ముడుంటే నువ్వు వెనక నుండి వచ్చి వాణ్ణి కత్తితో పొడిచావు. అరవకుండా నోరు నొక్కావు. వాడు ప్రాణం పోయే వరకు గిలగిలా కొట్టుకుంటుంటే రాక్షసంగా నవ్వుకున్నావు. వాడి ప్రాణం పోయాక నువ్వు వాణ్ణి ఇక్కడే వదిలేశావు. లేదు మేడం, అసలు ఈ ప్లేస్నే నేను మొదటిసారి చూస్తున్నాను మేడం. చెప్పాను కదా, ఆ రోజు కొండ మీద సృజన మీద అటాక్ చేయబోతే నేను తనతో గొడవపడి తోసేశాను. అంతేకాని నేను చంపలేదు, అక్కడికి తీసుకురాలేదు. ఓకే, ఇదే కొండ అనుకుందాం. సృజన మీద నా తమ్ముడు నువ్వు చెప్పినట్టు ఎలా అటాక్ చేశాడో నువ్వు చూపించు. వాడితో నువ్వెలా గొడవ పడ్డావో నువ్వు మొత్తం చూపించు. దీనినే సీన్ రీక్రియేషన్ అంటారు. అలా చూపిస్తే నీ తప్పు ఉందో లేదో నేను తెలుసుకుంటాను. కమాన్, వెళ్ళు. మేడం, టెంట్ రెడీ. ఎలా ఉందో చూడండి. సారీ గోపి, వాటర్ బాటిల్స్ అన్ని కార్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? భలేవారండి, నేను వెళ్ళి తీసుకొస్తానుగా. గోపి! మేడం ఎంత గట్టిగా అరుస్తున్నారేంటి? మేడం, గోపి! చూడండి డాడీ, చెప్పాను కదా నేనే గోపిని తీసుకెళ్ళానని. కానీ అక్కడ మేమిద్దరమే ఉంటామనుకున్నాము. ఆ రాక్షసుడు బద్రి వచ్చాడు, మృగంలా నా మీద పడ్డాడు. అప్పుడే గోపి వాడి నుంచి నన్ను కాపాడాడు. ఆ పెనుగులాటలో వాణ్ణి కొట్టి తోసేశాడు. అంతేగాని గోపి హత్య చెయ్యలేదు. ఇది మీరు తెలుసుకోకుండా నేను ప్రేమించిన నా గోపిని మీరు నేరస్తుడు అనడం నాకు నచ్చలేదు. అప్పుడు నిన్ను కాపాడాడు, నేను కాదన్నా. కానీ ఒకప్పుడు వాడు నేరస్తుడని ఇందిరా చెప్పింది కదా. ఎర్రచందన స్మగ్లర్ అంటే ఎంత డేంజర్గా ఉంటారో నీకు తెలుసా? వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అలాంటి ఒక క్రిమినల్ని నువ్వు ప్రేమించావు. నువ్వు ప్రేమించినప్పుడు వాడి క్రిమినల్ అని తెలియకపోవచ్చు. వాడి గురించి తెలిసాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేనేమనుకోవాలి? నా గోపి క్రిమినల్ కాదు డాడీ. నోరు మోయ్. ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతున్నావు.
వాడు ఎలాంటి వాడో తెలిసా కూడా ఈ మూర్ఖత్వం ఏంటి? నువ్వు పుట్టాక నా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అనుకున్నాను. మా అమ్మాయి మళ్ళీ పుట్టింది అనుకున్నాను. అందుకే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఎప్పుడు నీ కాలుకు అందకుండా, నీ కంటికి కన్నీరు రాకుండా, అసలు ఎండే తగలకుండా అపురూపంగా చూసుకున్నాను తెలుసా? అలాంటిది ఈ రోజు నేను నీ మీద చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? ఇంకా నువ్వు వాడి గురించి నా దగ్గర మంచిగా మాట్లాడాలని, వాడు నిజాయితీపరుడని నిరూపించాలని ప్రయత్నించకు. నీ ప్రేమని సమాధి చేసుకో. అసలు వాడు నీ జీవితంలోకి రాలేదని నిర్ణయించుకో. ఇంకెప్పుడు వాడికి ఈ గుమ్మం వైపు చూసే అర్హత ఉండదు. నీ జీవితంలోకి వచ్చే యోగ్యత ఉండదు. ప్లీజ్ డాడీ, గోపి విషయంలో మీరు అలా మాట్లాడకండి. ప్రేమించిన నాకు తెలుసు నా గోపి అంటే ఏంటో. సృజన, నువ్వు చిన్నపిల్లవి కాబట్టి వాడి మాయమాటలు నమ్మి దాన్ని ప్రేమ అనుకుంటున్నావు. వాడి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. కానీ నేను జీవితాన్ని చూసిన వాణ్ణి. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసిన వాణ్ణి. వాడు పాత నేరస్తుడని తెలిసింది. నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ నీడను కూడా నేను సహించను. అలాంటిది వాడిని ఇన్నాళ్లు మన ఇంట్లో ఉంచి ఆదరించాను. అదే నేను చేసిన తప్పని నేను బాధపడుతూ ఉంటే నువ్వు వాడి గురించి ఇలా మాట్లాడడం నాకే నచ్చలేదమ్మా. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. గోపికి ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇలా మాట మాట పెంచుకుంటే మన ఇంట్లో గొడవ పెరుగుతుంది, కానీ సమస్యకు పరిష్కారం దొరకదు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మావయ్య నువ్వు ఇలా ఎదిరించి మాట్లాడడం మంచిది కాదు. నువ్వురా రా. లేదు నువ్వురా. వసుదా, ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోపి ఊహ కూడా సృజనికి రాకూడదు. నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు. గోపికి సృజనకి ఎలాంటి సంబంధం లేదని, పెళ్లి జరగటానికి ముందే వాడంటే ఏంటో తెలియటం మంచిదైందని దానికి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పు. గోపి, ఏ ప్రమాదం అయితే జరగకూడదని ఇన్ని రోజులు భయపడ్డాను. ఈ రోజు అదే జరిగింది. నీ తప్పు లేకపోయినా నువ్వు దోషిలా మిగిలావు. ఇప్పుడు డాడీ కూడా నీ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అసలు ఏం చెయ్యాలో, ఎవరిని సాయం అడగాలో కూడా నాకు తెలియట్లేదు. చూడు సృజన, నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. నేను మనసారా ప్రేమించిన నా గోపి ఈరోజు ఒక ముద్దాయిగా జైల్లో ఉన్నాడు బాబా. తనని పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు. అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఆ ఇంద్ర గురించి అందరూ తలో విధంగా చెప్పుకుంటున్నారు. అలాంటి ఇందిర నా గోపికి ఎలాంటి నరకం చూపిస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటి సృజన, గోపికి ఏదన్నా కష్టం వస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటామా? మరీ ముఖ్యంగా నేను లేనా చెప్పు? నువ్వు బాధపడుతూ ఉంటే నేను భరించలేను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను నీ భావన సృజన, నువ్వు బాగుండాలని కోరుకుంటాను. బాబా, నువ్వే డాడీతో మాట్లాడాలి. గోపి తప్పేం లేదని నువ్వే చెప్పాలి. నేను గోపిని మనస్ఫూర్తిగా ప్రేమించాను.
గోపి లేని నేను బ్రతకలేను. గోపి లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేను. నువ్వే డాడీకి నచ్చ చెప్పాలి. నా గోపిని విడిపించి మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నువ్వే తీసుకోవాలి బావా. తప్పకుండా సృజన, చెప్పాను కదా నీ గురించి ఆలోచించడమే నా జీవితాశయమని. కానీ ఇప్పుడు జరిగిన దానివల్ల మామయ్య చాలా కోపంగా ఉన్నాడు. అందులోనూ ఇందిరా గోపిని ఇదివరకు జైలుకి వెళ్ళాడు, ఒక స్మగ్లర్ అని చెప్పడంతో మామయ్య తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మామయ్యతో ఈ విషయం చెప్పామనుకో, ఆయనకు మరింత కోపం వస్తుంది. వెంటనే ఏం చెప్పినా కోపంలో కోపం పెరుగుతుంది తప్ప ఆలోచన ఉండదు. అందుకే కొన్ని రోజులు ఆగాక అన్నీ చెప్పాలి. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? కొన్ని రోజుల తర్వాత అంటే అక్కడ గోపి పరిస్థితి ఏంటి? చెప్పాను కదా నేనున్నానని. అంతా నేను చూసుకుంటాను. నిన్ను హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. నేను నీ మనిషిని సృజన. నువ్వు బాధపడితే ఈ గుండె బాధపడుతుంది. అది నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వు బాధపడే పరిస్థితి ఎప్పటికీ నేను రానివ్వను. గోపిని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. గోపికి న్యాయం చేసే బాధ్యత నాది. నువ్వే చూస్తావు కదా ఈ విషయంలో ఈ బావ ఎంత గొప్పగా చేస్తాడు అని. ఆ తర్వాత నువ్వే తెలుసుకుంటావు కదా. నువ్వు బాధపడుకో, ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ బావా. నా కౌగిలిలో ఉన్న నిన్ను నా సొంతం చేసుకుంటాను, కానీ గోపిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానా? నెవర్. నువ్వు నా సొంతం. తార ఇక్కడే ఉంటే గోపిని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తుంది. మరీ ముఖ్యంగా సృజనతో మాట్లాడి గోపిని బయటకు తీసుకొస్తాను, మీ పెళ్లి జరుగుతుంది అని సృజన కూడా ధైర్యం చెప్తుంది. గోపి కథ పూర్తయ్యే వరకు తారిక్కడ ఉండకూడదు. తారని పంపించేయాలి. అప్పుడే గోపికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సృజనని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా గోపి సంగతి నేను చూసుకుంటానని సృజనని నమ్మిస్తాను. మామయ్య వాడి గురించి ఆలోచించడు. ఇందిర తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేననుకున్నట్టు జరగాలి అంటే తార మాత్రం ఉండకూడదు. తను వెళ్ళిపోతేనే గోపి ఇంకెప్పటికీ సృజన జీవితంలో ఉండడు. తెలివిగా నేను నా మరదల్ని నా వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు తారని ఎలా ఇక్కడి నుంచి పంపించాలి? ఎలా? హౌ 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 ఎస్. అంత సింపుల్ గా వాడి ప్రాణం పోవడానికి నేనెలా ఒప్పుకుంటాను? వాడు నా తమ్ముణ్ణి చిత్రహింసలు పెట్టి చంపాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఒక దగ్గర దెబ్బ తగిలింది, ఇంకో దగ్గర కత్తిపోట్లు తగిలాయి. ఇలా నా తమ్ముడు చాలా బాధతో చనిపోయాడు. మరి అంతకంత వీడికి ఇవ్వాలి కదా. శ్రీకర్, గోపిని చూసావా? తనతో మాట్లాడావా? ఎంతలా హింస పెడుతుందో చూసావు కదా. చూశాను తారా. నాకు కూడా చాలా బాధ అనిపించింది. పాపం గోపి అక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నాడో చూసినప్పుడు నేను కూడా తట్టుకోలేకపోయాను. చెయ్యని తప్పుకి గోపిని అలా చిత్రహింసలు పెడుతుంటే నాకు కష్టంగానే ఉంది. అవును, ఇంద్రతో మాట్లాడతానన్నావు, మాట్లాడవా? మాట్లాడాను. చాలా గట్టిగా చెప్పాను. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే
మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాను. మీ సుపీరియర్స్తో మాట్లాడతానని చాలా గట్టిగా చెప్పాను. కానీ నాకు ఇక్కడ అర్థం కాంది ఒకటే తారా, గోపి నిజంగా ఇది వరకు ఒక స్మగ్లర్ అంట కదా? నువ్వు నమ్ముతున్నావా శ్రీకర్? ఆ, నమ్మలేదు. గోపి అంటూ నాకు తెలుసు కదా, కానీ ఆ ఇంద్ర ఒప్పుకోవట్లేదు. వాడు ఎర్రచందనం సప్లై చేసేవాడు. అలాంటి వాళ్ళు పులికన్నా డేంజరస్గా ఉంటారు. ప్రాణాలు తీయటం వాళ్ళకి చాలా ఈజీ. కావాలంటే పాత రికార్డ్స్ చెక్ చేసుకోండి అంటోంది. వాడి జైలు జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడతానని చెప్పింది. అందుకే అడుగుతున్నాను, నిజంగా గోపి జైలుకు వెళ్ళి వచ్చాడంటావా? నీకు తెలుసా? అసలు నీకు తెలుసా? గోపి గురించి ఇందిరా చెప్పిందంటున్నావు, కానీ నువ్వు తారా, నువ్వు నా మీద సీరియస్ అవుతావేంటి? నేనేం గోపి గురించి అలా అనటం లేదు. ఇందిర చెప్పింది. గోపి నలా ఇరికించాలని చూస్తోంది. ఆ విషయం మా మావయ్య కూడా నమ్మేశారు. అందుకే గోపి మీద ఆయన కూడా కోపంగా ఉన్నారని నేను నీతో చెప్తున్నాను. అదే మామయ్య నమ్మకపోతే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గోపిని బయటకు తీసుకురావటం ఎంతసేపు చెప్పు? కానీ ఈ పెళ్లి కూడా ఆపేసేలా ఉన్నారు. అలా జరగకూడదు. పాపం సృజన తట్టుకోలేదు. గోపి నిజంగా మంచివాడే. వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి. దానికోసం మనం ఏదైనా చేయాలి. తప్పకుండా. నేను వదిలేస్తానా? నేను కూడా లా పాయింట్లు అడిగాను. మా మామయ్య తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని భయపెట్టాను. ఒక విధంగా ఇంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ శ్రీకర్. మనం ఎలాగైనా సరే గోపిని బయటకు తీసుకురావాలి. దానిని నిర్దోషిగా నిరూపించాలి. దాని గురించి ఏం చేయాలో నువ్వే నాకు చెప్పు. తారా, ఈ సంగతులన్నీ నేను చూసుకుంటాను. అయినా నువ్వలా గోపి గురించి ఆలోచిస్తూ ఉంటే నీకెంత ప్రాబ్లం అవుతుంది? చూడు, పైగా నీకో బాబు కూడా ఉన్నాడు. అందుకని నేను నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అదే, సృజన పెళ్లి గురించే కదా నువ్వు ఇక్కడ ఉండిపోయావు. లేదంటే ఈ పాటికి వికాస్ గారితో కలిసి సింగపూర్లో ఉండేదానివి కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నేను సింగపూర్లో ఉండాలా, విశాఖపట్నంలో ఉండాలా అని కాదు. గోపిని ఎలా బయటకు తీసుకురావాలి అని. తారా, గోపి విషయం నువ్వు మర్చిపో. నేను చూసుకుంటానని చెప్పాను కదా. నా మాట విని నువ్వు వెంటనే సింగపూర్ వెళ్ళిపో. రేపు పిల్లాడి చదువు అన్నీ నువ్వు ఆలోచించుకోవాలి కదా. వికాస్ గారు సింగపూర్లో సెటిల్ అవుదాం అంటున్నారు. అప్పుడు నువ్వు ఆయన కదా దగ్గరలో ఉండాల్సింది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అందుకే నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, మీరంతా హ్యాపీగా ఉంటారు. గోపిని బయటకు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి అనుకున్నప్పుడు వికాస్ గారితో కలిసి ఇద్దరు హ్యాపీగా ఆ పెళ్లిని చూద్దురు. ఏంటి శ్రీకర్ ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితిలో నేను ఇక్కడి నుంచి వెళ్తానని నువ్వెలా అనుకుంటున్నావు? గోపి నీకెలా పరిచయం? నా వల్లే కదా. నేనే కదా తనని తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టింది. శ్రీకర్, ఇప్పుడు గోపి ఎలా పరిచయం అయ్యాడన్నది ముఖ్యం కాదు. గోపిని ఎలా బయటకు తీసుకురావాలన్నదే ముఖ్యమని నువ్వు చెప్తావని నాకు తెలుసు. కానీ గోపిని బయటకు తీసుకురావాలంటే దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. కొన్నాళ్ళు టైం పడుతుంది. అందుకే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఇబ్బంది పడుతూ బాబుతో ఉండడం ఎందుకు? హాయిగా వికాస్ గారి దగ్గరికి వెళ్ళిపో. అన్ని సమస్యలు సర్దుకున్నాక నేను నీకు ఫోన్ చేస్తాను. మళ్ళీ పెళ్లి ముహూర్తం పెట్టాక అప్పుడు హ్యాపీగా రండి. పెళ్లిని చూసి మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడుండి బాధపడుతూ ఉంటే పాపం ఎక్కడో దూరంగా ఉన్న వికాస్ గారు కూడా ఎంత బాధపడతారో ఆలోచించు. నేను వెంటనే మీకు సింగపూర్కి టికెట్స్ బుక్ చేస్తాను. లేదు శ్రీకర్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండాలి. పాపం సృజన కూడా ఎంత బాధపడుతుందో కదా. గోపిని బయటకు తీసుకొచ్చేంత వరకు సృజన టెన్షన్తో ఉంటుంది.
తనకి నేను ధైర్యం చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇందిర ఎలా ఆలోచిస్తుందో, కేసుని ఎలా మార్చాలని చూస్తుందో నాకు మొత్తం తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. గోపిని బయటికి తీసుకొచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. గోపి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాతే నేను ఇక్కడ ఉండాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాను. అది కాదు తారా, నేనెందుకు చెప్తున్నానంటే నువ్వు నా కోసమే చెప్తున్నావు అని నేను ఆలోచించగలను. కానీ నా ఆలోచన నువ్వు అర్థం చేసుకో. ఈ పరిస్థితుల్లో సృజనాని వదిలి నేనెక్కడికి వెళ్ళను. గోపిని తీసుకొచ్చి సృజనాకి అప్పగించాకే నా నిర్ణయం నేను తీసుకుంటాను. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి గోపి సంగతి ఏంటో ఆలోచించు. సరే తారా, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. లక్కు మారిపోతున్నప్పుడు కిక్కెలా వస్తుంది? మొత్తం తిక్కే వస్తుంది. నిన్ను నమ్ముకుని నేను తప్పు చేశానని నాకిప్పుడే అర్థమైంది. అదేంటి అలా అంటున్నావు? కలిసి కుట్రలు చేసాం, కలిసి వస్తుందని అనుకున్నావు. కానీ కథ ఇలా అడ్డం తిరుగుతుందని నేను మాత్రం ఊహించానా? నువ్వు ఏది ఊహించవు, ఊహల్లో మాత్రం బతికేస్తావు. నేను ఒక ఎత్తు వేశానంటే అది ఎదుటి వాళ్ళని చిత్తు చేస్తుంది అని గొప్పగా చెప్తావు. కానీ ఇప్పుడు ఏమైంది? మన ఇద్దరి చేతికి చిప్ప మిగిలేలా ఉంది. ఏంటి మరీ అంత చీప్గా మాట్లాడుతున్నావు? ఇంకా నీకు అర్థం కాలేదా? గోపి అమాయకుడైతే మనం ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అన్నావు. కానీ ఇప్పుడు గోపి జైలు పాలయ్యాడు. ఈ ఇంటి అల్లుడు శ్రీకర్ అవుతున్నాడు. ఇంతకు ముందు నెలకి 50 లక్షలు నొక్కేసేవాడిని. వడ్డీలు కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో ఇదిగో ఇలా మందు కొనుక్కుని మనిద్దరం తాగేవాళ్ళం. కానీ ఆ శ్రీకర్ ఆవగింజను కూడా భూతద్దంలో చూపించి ఇదిగో ఇంత పట్టుకుపోయారని మా బావతో చెప్తాడు. అప్పుడు జేబులో చిల్లుగా ఉండదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు అదే భయంగా ఉంది. నా స్థాయికి నేను 25 నొక్కేసేదాన్ని. నా కింద పనిచేసే వాళ్ళకి కొంత సర్దేదాన్ని, మిగిలినవి నా ఖర్చులకు ఉంచుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళకేమివ్వాలో తెలీదు, నేనెలా ఖర్చు పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వు మేనేజర్ కాబట్టి నీకింకా జీతమైనా వస్తుంది. నేను ఇంటి అల్లుండి కాబట్టి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం ఇంత ముద్ద తప్ప ఇంకేమీ రాదు. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు. ఆ శ్రీకర్ గాడిని పీక నొక్కి చంపేయాలి. పీక నొక్కి చంపేయాలి. లేదా వాణ్ణి ఇంటి నుంచి తరిమేయాలి. వాడిక్కడ కనిపించకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే ఈ పెళ్ళాగుతుంది. ఏంటి, మీ మాటలు విని కొట్టిన వాణ్ణి ఇలా పిచ్చివాడ్లా ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా? రేపటి మా భవిష్యత్ ఏమవుతుందని భయపడుతున్నాం. ఏదో తాగిన మైకంలో వాగాము, కానీ మిమ్మల్ని మేమేం చేయగలం? పులితో పెట్టుకుంటే మేమే పలహారం అయిపోతామని మాకు తెలుసు. గుడ్. ఇది నిజంగా భయమైతే గుడ్, మీరు పైకొస్తారు. నటనైతే పైకి పోతారు. ఏంటి బాబు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? చూడు బాబాయ్,
నేను బాబాయ్ అని పిలిచింది ఇంకెవరినో కాదు, నిన్నే నా చిట్టి బాబాయ్. నన్నా? ఆ, ఆ, నన్నా? నిన్నే బాబాయ్. వరస అదే కదా. నీకు అప్పులున్నాయి, దాన్ని తీర్చుకోవటం ఎలా అని భయపడుతున్నావు కదా. ఒక పని చెయ్యి, మన మైనింగ్ సిమెంట్ కాంట్రాక్ట్ నువ్వే చూసుకో. ఆ సిమెంట్లో బూడిద కలిపే. చూసే వాళ్ళకి క్వాలిటీ సిమెంట్ అనుకుంటారు, కానీ అందులో క్వాంటిటీ సిమెంట్ తక్కువే ఉంటుంది. ఓ 25 కోట్ల దాకా మిగులుతుంది. ఓ 20 కోట్లు నొక్కేయి. 10 కోట్ల అప్పు తీర్చుకో. 5 కోట్లతో ఎంజాయ్ చెయ్యి. ఈ వసుధ కూడా ఒక 5 కోట్లు ఇవ్వు. మనం చెప్పించేస్తుంది, మన చెప్పు చేతల్లో ఉంటుంది. మాపై అనుకోకుండా ఇన్ని వరాలు ఎందుకు కురిపిస్తున్నావు అబ్బాయ్? అయ్యో బాబాయ్, అందరి ముందు అమాయకుల్లా కనిపిస్తాను కానీ నాకు కూడా ఒక కలుంది. నా మరదల్ని నేను పెళ్లి చేసుకోవాలి, తనతో నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఈ ఆస్తికి అధిపతినవ్వాలి. అలా జరగాలంటే తోడుగా ఈ ఇంట్లో నాకు 2 గుంటనక్కలు కావాలి. ఎవరా అని వెతికాను, మీరిద్దరే అని నాకు తెలిసింది. మీరు నాతో చేతులు కలిపారే అనుకోండి, మీ జీవితం పైకి వెళుతుంది. కాదని ఎక్స్ట్రాలు చేశారనుకోండి, మీరిద్దరూ అందనంత దూరంకి వెళ్ళిపోతారు. అంత మాట ఎందుకులే అబ్బాయ్, మేం చేయాలో చెప్పు. ఇంకా అర్థం కాలేదా? శ్రీకర్ త్యాగమూర్తిలా ఫోర్స్ కొడుతూ ఉంటాడు, కానీ మనం ఫోర్స్ చేసి ఆదిత్య గారిని సృజన నొప్పించి వీళ్ళ పెళ్లి చెయ్యాలి. అంతే కదా? అంతే అత్త. నాకు కావలసింది మీరు చేయండి, మీకు కావలసింది నేనిస్తాను. ఇదేదో బానే ఉంది కదా. మనం నొక్కేస్తే ఎవ్వరికీ తెలీదు. బాబు మనకు అండగా ఉన్నాడు కదా, ఇంకెందుకు భయం? మనల్ని అడ్డుకునేది ఎవరు? భయపడాలతో. ఆ దెయ్యం పేరు తార. అది మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. దాని కంట మీరు పడకుండా మీరు సంపాదించుకోండి. నేను చెప్పిన పని చేస్తూ ఉండండి. అప్పుడు మీరు బాగుంటారు, నేను బాగుంటాను. ఏమంటావు బాబాయ్? ఇంకేమంటావు అబ్బాయ్? చూడు, ఇంకా చూడు ఎలా అల్లుకుపోతామో. నువ్వు మా బావగారికి కావాల్సిన అల్లుడివి, అంటే ఈ ఇంటికి కావలసిన మహారాజువి. రాజులా నువ్వుండు, దాసుల్లా మేమిద్దరూ నీ వెంట నడుస్తాం. నువ్వేం చెప్తే అది చేస్తాం. నువ్వు తానా అంటే మేమిద్దరం ఒకేసారి తందానా అంటాం. వెరీ గుడ్. డబ్బంటే మీరు కోఆపరేట్ చేస్తారని నాకు తెలుసు. ఎలాగైనా సరే నాకు సృజనకి పెళ్లి జరిగిపోవాలి. మామయ్య ఎలాగూ చెయ్యాలనుకుంటున్నాడు. సృజన దగ్గర నాకు ఇష్టం లేదు అన్నట్టుగా నేను నాటకం ఆడతాను. మీరు మాత్రం మామయ్య దగ్గర ఇలాంటి అల్లుని వదులుకోకూడదు, తొందరగా పెళ్లి జరిగిపోవాలి, 3 ముళ్ళు పడిపోవాలి అని మీకు తోచిన సలహా మీరివ్వండి. మిగిలిన కథ నేను నడిపిస్తాను. తల వెంట్రుకు అవకాశం దొరికితేనే మేము తవ్వుకుపోయే రకం. ఇంత అవకాశం ఇస్తే వదులుతామా? ఇక
నీ పెళ్లి తొందరలోనే జరిగిపోయినట్టే. అలా అయితే మీ డబ్బులు మీకు వస్తాయి, ఇంకా మీ భవిష్యత్తు మారిపోతుంది. ఇప్పటికే పట్టుబడుతుంది. ఎలా చేయమంటావు? నా కూతురు గొంతు ఎలా కొయ్యమంటావు? అందుకే ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుంటున్నాను. నేను చేసింది తప్పు కాదని నాకిప్పుడు అనిపిస్తుంది. అయినా కళ్ళ ముందు దేవుడు లాంటి నిన్ను పెట్టుకుని అది ప్రేమించిందని గోపికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. అప్పుడు నిన్ను తీసుకున్న నిర్ణయం తప్పు. ఇప్పుడే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానని నాకు అనిపిస్తుంది. నా మాట నువ్వు కాదనవు కదా? చూడండి మావయ్య, నాకు మీ గౌరవం ముఖ్యం, మీరు ఆనందంగా ఉండడం ముఖ్యం, సృజన బాగుండడం ముఖ్యం. సృజన గోపిని ప్రేమించిందంటే నా మరదలు సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ సృజన జీవితం బాగుండాలంటే ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలని మీరంటున్నారు. తప్పకుండా మావయ్య, మీ మాటను నేను గౌరవిస్తాను. మీ మాటను నేను ఒక శాసనంగా స్వీకరించి శిరస వహిస్తాను. మీరు ఎప్పుడు ఎక్కడ సృజన మెడలో తాళి కట్టమంటే ఎందుకనే మాట కూడా అడగకుండా అక్కడ తాళి కట్టేస్తాను. ఇది మావయ్య ఈ మేనల్లుడు నీకిచ్చే మాట. ఈ ఇంటి గౌరవం నాది, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నావి. మీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అన్నిటికన్నా ముఖ్యంగా సృజనకు ఒక గొప్ప భవిష్యత్తునివ్వాల్సిన అవసరం నాది. నువ్వు నన్ను ఆదేశించాలి, ఇలా అభ్యర్థించకూడదు. శ్రీకర్, నిజంగా ఇప్పుడు నువ్వు నా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నావు. నా మేనల్లుడు నా మాటకు విలువిస్తాడని ఆ నమ్మకం నాకు ముందే ఉంది. అందుకే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించాను. మావయ్య, నువ్వే నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయం అవుతుందని నాకు తెలుసు. గోపి తప్పు చేశాడని ప్రూవ్ అయింది కాబట్టి నువ్వే కరెక్ట్. సృజనని ఎలా మార్చుకోవాలో, సృజనతో ఎలా మాట్లాడాలో నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. అది చాలు శ్రీకర్, ఈ ధైర్యం నాకు చాలు. నీ కాళ్ళు కడిగి నేను ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా నువ్వు చేసే త్యాగం ముందు అది చిన్నదే అవుతుంది. తప్పు మావయ్య, నువ్వు నా కాళ్ళు కడగడం అన్నది సాంప్రదాయం కావచ్చు, కానీ నీ కూతురు చేయి నా చేతిలో పెట్టి నడిపించాలి అనుకుంటున్నావు. అదే నీ నిర్ణయం అయితే నాకు శాసనంతో సమానం. జీవితాంతం శిరస వహిస్తాను. ఈ ముహూర్తం కాగితం దేవుడి ముందు పెడతాను. అంతా దైవ ఘటన కదా. ఏంటి సృజన, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? గోపి బయటికి రాడు, మీ ప్రేమ ఫలించదు అనుకుంటున్నావా? అసలు నేను గోపి కలుస్తామని ఎలా ఆశ పెంచుకోమంటావు తారా? డాడీ గోపి విషయంలో ఎంత కోపంగా ఉన్నారో నీకు కూడా తెలుసు. తను బయటకు వచ్చే మార్గం కనిపించడం లేదు. నా జీవితంలోకి మళ్ళీ వెలుగొస్తుందని కూడా అనిపించడం లేదు. నువ్వు నన్ను నీ మనిషి అనుకున్నావు, నేను నిన్ను నా సొంత చెల్లెలు అనుకున్నాను. నీ ప్రేమని గెలిపించడానికి నేను ముందుకు అడుగేస్తున్నాను. నువ్వు ఇలా నిరాశగా ఉంటే ఎలా చెప్పు? లాయర్ని కలిసి వచ్చాను, అన్ని విషయాలు చెప్పాను. తప్పకుండా గోపిని బయటకు తీసుకొస్తానని ఆయన మాటిచ్చారు. అవును సృజన, తార నీ కోసం ఎంత హెల్ప్ చేస్తుందో నువ్వు ఊహించలేవు. ఆ లాయర్ గురించి నేను విన్నాను, చాలా పవర్ఫుల్ లాయర్. తప్పకుండా గోపి బయటకు వస్తాడు. మీ ఇద్దరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా గురించి మీ ఇద్దరూ ఇంతలా ఆలోచిస్తున్నారు.
నాకేం థ్యాంక్స్ చెప్పొద్దు సృజన. నా చెంప మీద కొట్టు, నా పళ్ళు రాలగొట్టు. అంతకు మించి నాకింకో మార్గం కనిపించట్లేదు. ఏంటి శ్రీకర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు తారా? ఒక పక్క మనం గోపిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? కానీ మామయ్య చూడు, నాకు సృజనకి పెళ్లి అని ముహూర్తాలు పెట్టించాడు. ఇదిగో ఈ ముహూర్తం పేపర్ నాకే ఇచ్చాడు. దేవుడి దగ్గర పెట్టమన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం బాబా? నాకు చాలా భయంగా ఉంది. చూడు సృజన, నీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాను గాని నిన్ను బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చేయను. ఇది మామయ్య దృష్టిలో మనిద్దరినీ కలిపే ముహూర్త కాగితం కావచ్చు. ఇదెంతో పవిత్రమైందనుకుని దేవుడి దగ్గర పెట్టమనుండొచ్చు. కానీ నా దృష్టిలో ఇదొక చిత్తు కాగితం. శ్రీకర్, ఈ ముక్కలు గాల్లో కలిసిపోవాలి. తప్పు శ్రీకర్, అది ముహూర్తం పెట్టించిన కాగితం. దాన్ని అలా చింపితే పాపం తగులుతుంది. తగల్ని తారా, ఆ పాపం నాకే కదా తగులుతుంది. ఆ పాపం ఒక శాపంగా మారి నేను చచ్చిపోయినా పర్వాలేదు. అప్పుడైనా సరే ఈ చేతులతో సృజన మెడలో తాళి కట్టే అవకాశం తప్పిపోతుంది. అప్పుడు తను గోపికి దగ్గరవుతుంది. నేను అదే కోరుకుంటున్నాను. ఆ ప్రేమ గెలవాలనే కదా నేను అనుకుంటున్నాను. కానీ మామయ్య నా మాట వినకుండా ఇలా చేస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో సృజన, నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నీకోసం ఈ బావ ఏదైనా చేస్తాడు. అసలు నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు బావా. నిజంగా నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కానీ నా కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. నా ప్రేమని గెలిపించడానికి నువ్వు ఇంతగా పాటుపడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ బావా. దాందే ఉంది సృజన, నీ ఇష్టాన్ని గౌరవించడం నాకిష్టం. నీకు బాధ కలిగితే ఇక్కడ నా గుండెల్లో బాధ అనిపిస్తుంది. నీకు కన్నీళ్లు వస్తే నాకు కష్టం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఏం జరిగినా సరే అందులో నా తప్పు ఉండకూడదని నేను చూసుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా గురించి తప్పుగా ఒక్క ఊహ కూడా ఊహించకూడదని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నీకు నేనున్నాను. అన్నీ నేను చూసుకుంటాను.